అది నువ్వు ఒక అమ్మాయి గో ఆ లోయలో చూసా ఆ మంచి ప్లేస్ లో ఇద్దరు నడుచుకుని వెళ్తే అమ్మాయికి ఏమని చెప్తావు నువ్వు? ఇంకా సేపు ఐస్ లో ఉంటే ఇద్దరం ఐస్ బాక్స్ లో ఉంటాం అని చెప్తా. ప్రసాద్ అన్న చెప్పరా, ఈ మంచు ఏ ఫ్లేవర్ ఇది? తెలిసి వెనిలా ఫ్లేవర్ అనుకుంటాను రా, తింటావా కొంచెం? ఐస్ క్రీమ్ లో వేసి కొట్టేద్దాం. అరే అది కింద చూస్తుంటే స్వర్గంలో ఉన్నట్లుంది కదా. పైన కేబుల్ దిగితే స్వర్గంలోనే ఉంటాం. నోటి మంచి మాటలు ఇప్పుడు నీకు. నేను ఏమన్నా వివేకానందున్నా రమణ మారేసిన. ఇలాంటి మంచు ఇంకెక్కడైనా చూసావా? చూడదా, రోజు మా డీపీస్ లో చూస్తా. అది స్విట్జర్లాండ్ ఫ్లైట్ లో రమ్మంటే దానికి కూడా ఆటోలో వచ్చావా? అది ఇంద్రజాగర్ గాని వచ్చి ఉంటే ఈ మంచుని చూసి ఏమనేవారు? ఈ మంచు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వావ్, ఇట్స్ ఏ సిజిలింగ్ పెర్ఫార్మెన్స్. yes, సిజిలింగ్ మంచు. సిజిలింగ్ మంచు. అరే అది ఈ స్విట్జర్లాండ్ వచ్చాం, ఈ మంచు, కొండలు, ట్రావెలింగ్, కేబుల్ కారు, నీకేమనిపిస్తుందిరా? ఇండియా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంత దూరం వచ్చా మళ్ళీ ఇండియా అంటే ఎంజాయ్ చేయరా? మనిద్దరం వేరే వాళ్ళతో వస్తే ఎంజాయ్ అంటారు, మనిద్దరం వస్తే ఎంజాయ్ ఉండదు, ఎటకారం ఉంటది. ఓకే అయితే సో కేబుల్ కార్ ఎక్కిన అది హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో, మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో, చలి చలిగా తొలి బలిగా. సో ఫైనల్లీ స్విట్జర్లాండ్ వచ్చేసాను. అది అది రే హాయ్ చెప్పిటు. మంచెట్టు చెవులో చెప్పమ్మా.